అమ్ము, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అలా? తప్పు చేశా మంజు. మిస్ అమ్మని అనుమానించి అవమానించి చాలా పెద్ద తప్పు చేశాం. ఎందుకలా మాట్లాడుతున్నావమ్ము? మిస్ అమ్మ మాటలు విన్నాక కూడా నీకు అర్థం కావడం లేదా అంజు? మనల్ని తన పిల్లలు అనుకుంటుంది, తనకంటూ ఇక పిల్లలు వద్దనుకుంటుంది. ఇంతకంటే నీకు ఇంకేం ప్రూఫ్ కావాలంజు? మిస్ అమ్మ స్థానం కోసం తప్పు చేయలేదని. అవునక్క, పాపం మిస్ అమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి మన గురించి ఆలోచిస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనకేం కావాలి, మనల్ని ఎలా చూసుకోవాలని ఆలోచిస్తుంది. మిస్ అమ్మ మీదున్న కొంచెం డౌట్ కూడా ఈరోజుతో పోయిందక్క. మనల్ని ఇంతగా ప్రేమించే మిస్ అమ్మ మనం ప్రేమించే అమ్మ స్థానం లాక్కోవాలని ఎందుకు చూస్తుంది? జరిగిందెలానో చేంజ్ చేయలేం, కానీ ఇంకెప్పుడు మిస్ అమ్మని బాధ పెట్టకూడదు, అపార్థం చేసుకోకూడదు, ఆవేశంతో మాట్లాడకూడదు. మిస్ అమ్మలో అమ్మని చూసుకుని తన పిల్లలమయ్యి మళ్ళీ అమ్మ అనే ప్రేమకి దగ్గరవుదా మంజు? అవునంజు, మన అవసరం మిస్ అమ్మకి ఎంతుందో తెలీదు, కానీ మనకి మాత్రం మిస్ అమ్మ అవసరం చాలా ఉంది. ఈ పిల్లలేంటి ఒక్క మాటకే ఇలా ప్లేట్ తిప్పేశారా? అసలు దాన్ని ఎంత కష్టపడి ఇంట్లో నుంచి పంపించేస్తున్నా అంతకు రెట్టింపు బలంగా మళ్ళీ ఇంట్లోకి తిరిగి వస్తుంది. నీ దుంపదేగా, నువ్వేగా ఎవరికి తెలియొద్దన్నావు, మళ్ళీ బోర్ వస్తావేంటి? తెలిసిపోతా వాళ్ళకి. మీరు ఆపండి, ముందు అది ఎక్కడుందో చూడండి. మిస్సమ్మా, ఏంటి ఇన్ని లోపలికి తీసుకొచ్చావు? అంటే అత్తయ్య భోజనం పెట్టి పంపిద్దామని. ఆకలిగా ఉందమ్మా. మంచి పని చేసి వెళ్ళండి. అత్తయ్య జాగ్రత్త. వెతకండి. మిస్సమ్మా, మిస్సమ్మా, పాము! మిస్సమ్మా, పాము ఇటు వెళ్ళిపోతుంది. అయ్యో మిస్సమ్మా, పాము మన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఏమైంది తెల్లే? ఏదో నాకు వాయిస్ వినిపించిందండి. నేనే. ఏ వినిపించినా తెల్లే? అదే క్లారిటీ లేదు. అంటే బాలిక ఎచటనే ఉన్నదన్నమాట. అయితే ప్రభువులు వారు వేసిన ప్రణాళిక పని చేస్తున్నది. మిస్ అమ్మా, త్వరగా చూడు. నన్ను చూస్తున్నారేంటి? వెతకండి. సావు.
ఇందాక తిట్టిన మాటలు గుర్తు పెట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చావా? ఆ, 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 ఎవరైనా రండి, ఎవరైనా రండి. ఆ, బాబు! ఆ నుంచి ఎవరో అరుతున్నారు తల్లే. ఆహా, వెలుపల నన్ను అన్ని మాటలు అంటివి కదా, ఇప్పుడు ఈ యమధర్మరాజు అంటే ఏంటో చూపించేదను. ఏయ్, నా మీద పుసగొడుతున్నావేంటి? నిన్న లేదు. ప్లీజ్ ఎవరైనా రండి.